హలో గైస్, వెల్కమ్ టు టెక్ టాక్ 369. సో ఇవాళ కోర్స్ వచ్చేసి లినక్స్ పైన. సో ఈ కోర్స్ మొత్తం బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మొత్తం కవర్ చేస్తాను నేను. సో ఇవాళ వీడియో వచ్చేసి ఓవర్ వ్యూ ఆఫ్ లినక్స్. సో ఇది చూడండి, మీకు ఒక పీపీటీ మొత్తం చేసి పెట్టాను నేను. సో ఇవాళ ఇది డిస్కస్ చేద్దాం మనం. సో లినక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి చూద్దాం చూడండి. An operating system is a software that communicates with hardware and allows other programs to run. అంటే మన సిస్టంలో ఉండే ప్రోగ్రామ్స్ ఏదైనా కానీ, గూగుల్ క్రోమ్ కానివ్వండి, సెట్టింగ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది హార్డ్వేర్తో కమ్యూనికేట్ చేసేలాగా ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది. ఫీచర్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే టాస్క్ షెడ్యూలింగ్, మెమరీ మేనేజ్మెంట్, నెట్వర్క్ కమ్యూనికేషన్, డేటా అండ్ యూజర్ సెక్యూరిటీ. బేసికలీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రతి ప్రోగ్రామ్ని 1 by 1 రన్ అయ్యేలాగా మేనేజ్ చేస్తుంది. తర్వాత మెమరీ మేనేజ్మెంట్ అంటే మనకి ర్యామ్ అనేది ఉంటుంది కదండి, ర్యామ్ అనేది మెయింటైన్ చేయడానికి చూసుకుంటుంది ఆపరేటింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ కమ్యూనికేషన్. నెట్వర్క్ కమ్యూనికేషన్ అంటే నార్మల్గా ఇంటర్నెట్ ద్వారా లేదంటే వైర్లెస్ రూటర్స్ ద్వారా ఎలా కమ్యూనికేట్ అవుతుందో ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటాం. డేటా అండ్ యూజర్ సెక్యూరిటీ అంటే నార్మల్గా మన డేటా ఇంకా యూజర్ సెక్యూరిటీ ఎలా రీచ్ అవ్వకుండా కాపాడాలి. నెక్స్ట్ వచ్చేసి నేమింగ్ ఆఫ్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో లినక్స్ అనేది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది లినక్స్ టోర్వర్డ్స్ అనే అతను కనిపెట్టాడు. సో అలా ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి పేరు వచ్చింది. ఫస్ట్ వర్షన్ దీనికి బేసికలీ యూనిక్స్ నుంచి వచ్చింది. యూనిక్స్ అలా అప్డేట్ అయ్యి లినక్స్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ లినక్స్ సిస్టమ్, కర్నల్ అండ్ సిస్టమ్ లైబ్రరీ, సిస్టమ్ యూటిలిటీ. కర్నల్ అనేది ఏంటంటే బేసికలీ లినక్స్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ అని అన్నాం, ఇట్ ఈస్ అండ్ కర్నల్ అంటారు. ఎందుకంటే కర్నల్ అనేది హార్డ్వేర్ నుంచి ఒక పర్టికులర్ అప్లికేషన్కి కమ్యూనికేట్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డైరెక్ట్ యూజర్ టు హార్డ్వేర్ కమ్యూనికేట్ చేస్తుంది. సో అది కర్నల్ అనేది. సిస్టమ్ లైబ్రరీస్ అంటే నార్మల్గా మనకి ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క ఫోల్డర్లో ఉంటుంది. సో అది మీకు అప్కమింగ్ సెషన్స్లో ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. సిస్టమ్ యూటిలిటీస్ అంటే అవన్నీ ఒక పర్టికులర్ టాస్క్ కానీ లేదా పర్టికులర్ స్పెషలైజ్డ్ పనికి వాడతాం మనం. సో అవన్నీ మనం అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. హిస్టరీ ఆఫ్ లినక్స్, ఇవన్నీ మీరు నార్మల్గా గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా మీకు వస్తుంది. ఇవన్నీ నార్మల్గా మనం డైరెక్ట్గా హ్యాండ్స్ ఆన్కి వెళ్ళిపోవచ్చు, బట్ జాబ్ పర్పస్కి కానీ లేదంటే ఎగ్జామ్ పర్పసెస్ కానీ ఇవన్నీ కొంచెం చూసుకొని నేర్చుకుని వెళ్తే బెటర్. నెక్స్ట్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ లినక్స్ మనం ఆల్రెడీ చూసాం ఇది. సో బేసిక్ ఫీచర్స్ ఆఫ్ లినక్స్ వచ్చేసి పోర్టబుల్, ఓపెన్ సోర్స్, మల్టీ ప్రోగ్రామింగ్ అండ్ సెక్యూరిటీ. పోర్టబుల్ అంటే మీకు తెలిసిందే, ఈజీ అండ్ మనకి ఎక్కడ ఈజీ టు క్యారీ, ఎనీ టైమ్ ఇన్స్టాలబుల్. ఓపెన్ సోర్స్ అంటే ఆన్లైన్లో మీకు ఎప్పుడైనా దొరుకుతుంది. మల్టీ ప్రోగ్రామింగ్ అంటే నాకు నార్మల్గా ఒకేసారి అన్ని అప్లికేషన్స్ రన్ అవుతాయి. సెక్యూరిటీ పర్పస్గా చాలా బాగుంటుంది. సో ఇది మెయిన్ అని ఆర్కిటెక్చర్ ఆఫ్ లినక్స్ వచ్చేసి హార్డ్వేర్, కర్నల్, షెల్, అప్లికేషన్స్. ఎందుకు వస్తే హార్డ్వేర్ అనేది మీకు నార్మల్గా తెలిసి ఉంటుంది, CPU, మదర్ బోర్డు ఇవన్నీ. కర్నల్ అనేది చెప్పాను కదండి, మీకు ఒక హార్డ్వేర్ నుంచి ఒక అప్లికేషన్ వరకు కమ్యూనికేట్ అయ్యేది కర్నల్. మధ్యలో యూజర్ అనేది థర్డ్ లెవెల్లో వస్తాడు. ఫస్ట్ లెవెల్ హార్డ్వేర్, సెకండ్ లెవెల్ అప్లికేషన్, థర్డ్ లెవెల్ యూజర్. సో ఓఎస్ అనేది 3 లెవెల్స్ని కవర్ చేస్తుంది. కర్నల్ అనేది ఒక డైరెక్ట్ 2 లెవెల్స్ కవర్ చేస్తుంది. షెల్ వచ్చేసి మీకు అదొక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. మీకు ఏమన్నా కమాండ్స్ కానీ ఏదన్నా టాస్క్ చేయాలంటే షెల్ నుంచే చేయాలి మీరు డైరెక్ట్గా. యూటిలిటీస్ అనేది యూజర్కి ఫంక్షనాలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది అది కూడా, కానీ సిమిలర్ సెట్టింగ్స్ అలా ఉంటాయి. సో ఈ కర్నల్ గురించి మీకు నేను చెప్పాను, ఇదే వాడు డెఫినేషన్ కింద ఇచ్చేసాడు. యూజర్ ఇంటర్ఫేస్ ఆఫ్ లినక్స్. లినక్స్ అనేది మొత్తం మనకి CLI లాగా ఉంటుంది. విండోస్ లాగా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, GUI. మనం ఏం చేయాలన్నా, ఏ ఆపరేషన్ చేయాలన్నా, ఎలాంటి సెట్టింగ్, ఎనీ మోడిఫికేషన్స్ చేయాలన్నా CLI ద్వారా చేయాలి. CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని. ఇలా ఉంటుంది మీకు ఓవర్ వ్యూ.
సో ఇక్కడ కొంచెం క్లారిటీ లేదు, బట్ అప్కమింగ్ ప్రాక్టికల్ సెషన్స్లో మీకు క్లీన్గా ఏంటి, ఎక్కడ కమాండ్ అప్లై చేయాలి, ఏమేమి కమాండ్స్ ఏంటి అప్కమింగ్ సెషన్స్లో చూపిస్తాను నేను. ఇది నార్మల్గా మీకు డెస్క్టాప్ వ్యూ ఆఫ్ లినక్స్ వస్తుంది. ఫర్దర్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను లినక్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, VMwareలో డిస్ట్రిబ్యూషన్స్ ఏంటి, ఏమేంటి అనేసి. ఇది ఫైల్ సిస్టమ్స్ మీకు చెప్పాను కదా, పైన ఒక్కొక్క అప్లికేషన్ అనేది ఒక్కొక్క ఫోల్డర్లో ఉంటుంది. దాన్ని బేస్డ్ మీరు చేసుకోవాలి, ఆపరేషన్స్ అన్నీ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క ETC అలా సిస్టమ్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి, మీకు అప్కమింగ్లో చూపిస్తాను. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లినక్స్ మనకి డెబైన్ ఉంది, తర్వాత ఓపెన్ లినక్స్ ఉంది, రెడ్ హ్యాట్ ఉంది, ఉబన్ ఉంది, టర్బో లినక్స్ ఉంది, చాలా టైప్స్ ఆఫ్ లినక్స్ ఉన్నాయి. సో మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది ఆ డిస్ట్రిబ్యూషన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ ప్రాసెస్లో మీరు చేసుకోండి, నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్, CPU, RAM, ఆప్టికల్ డిస్క్, గ్రాఫికల్, హార్డ్ డిస్క్, సౌండ్ కార్డ్, ఇవన్నీ మినిమం రిక్వైర్మెంట్స్. సో మనం లినక్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి అట్లీస్ట్ 1 GB ర్యామ్ అనేది కావాలి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఆఫ్ లినక్స్. సో ఇవన్నీ జనరల్ పర్పస్ ఆఫ్ లినక్స్ అనేసి టీవీ, రేడియో, వెబ్ క్యామ్, మనం ఏమేమి పని చేస్తాం లినక్స్ దాని గురించి. ఇది మెయిన్ అండి, ఎడిటర్స్ ఆఫ్ లినక్స్. సో బేసికలీ మనం ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా, స్క్రిప్టింగ్ చేయాలన్నా, ఏదైనా కాన్ఫిగరేషన్స్ మోడిఫై చేయాలన్నా ఈ ఎడిటర్స్ ద్వారా చేయాలి. విమ్, GEdit, నానో, GNU, ఇలా టైప్స్ ఆఫ్ ఎడిటర్స్ అన్నీ ఉన్నాయి. సో మెయిన్ మనకు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్గా నడుస్తున్న వచ్చేసి విమ్ ఎడిటర్, నానో ఎడిటర్, ఈ 2 మెయిన్. నెక్స్ట్ వచ్చేసి కంపారిజన్ లినక్స్కి విండోస్కి. నార్మల్గా లినక్స్ అనేది ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది, మీకు ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకుని ఎక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లైసెన్స్ అనేది ఫ్రీగా ఉంటుంది. విండోస్కి వచ్చేసి మనం పే చేసుకోవాలి, ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్కి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది. విండోస్ అనేది మనకి ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది, లేదంటే హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. లినక్స్ అనేది అలాంటి ఏం ప్రాబ్లం ఉండదు, మనకు ఓల్డ్ సిస్టమ్స్ కానీ ఎనీ సిస్టమ్ వర్క్ అవుతుంది. మినిమం 1 GB ర్యామ్ అయినా 512తో రన్ అయ్యే డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయి. సో ఇది డిఫరెన్స్. సెక్యూరిటీ పర్పస్ అయితే లినక్స్ చాలా బెటర్ అండి. సో ఇప్పుడు ఎందుకు లినక్స్ వాడాలంటే మన మెయిన్ పర్పస్ ఏంటి, లినక్స్ చాలామంది యూజ్ చేద్దాము, నేర్చుకుందాం అనుకుంటారు కదా. సో లినక్స్ అనేది కాస్ట్లెస్, స్టేబుల్, రిలయబుల్, పవర్ఫుల్, హై సెక్యూర్డ్. మనకి సెక్యూరిటీ పర్పస్కి చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. కంప్యూటేషన్ పవర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే GUI అనేది ఉండదు కదా, గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అనేది ఉండదు. అందుకని చెప్పేసి ఫాస్ట్ ప్రోగ్రామింగ్ మనకి ఏం అప్లికేషన్ డైరెక్ట్గా రన్ అయిపోతాయి. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఇవి వచ్చేసి నార్మల్గా డిమెరిట్ వచ్చేసి గేమర్స్కి పనిచేయదు లినక్స్. మెయిన్ లినక్స్ అనేది ప్రోగ్రామర్స్ లేదంటే ఇండస్ట్రియల్ లెవెల్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఉంటుందో వాళ్ళు కదండి. సో కమర్షియల్ పర్పస్కి అయితే లినక్స్ బెటర్, పర్సనల్ పర్పస్కి అయితే మనం కొంచెం ఎఫర్ట్ పెట్టాలి వాడేదానికి. నెక్స్ట్ వచ్చేసి యూజెస్ జనరల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, గేమింగ్ డిజైనింగ్కి వాడతాము, గేమ్ డిజైన్స్ వాటికి, డిఫెన్స్ కూడా వాడతారు, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. సో ఇది వాడు చెప్పాడు కమర్షియల్ యూజ్ ఆఫ్ లినక్స్. కంక్లూజన్ వచ్చేసండి, మీకు ఇప్పుడు లినక్స్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా యూజర్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. మెయిన్లీ లినక్స్ అనేది ఏంటంటే ప్రోగ్రామింగ్కి చాలా బాగుంటుంది, ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది, ల్యాగ్ అనేది ఉండదు. సో అందుకనేసి లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడతాము. సో ఇది మీ ఓవర్ వ్యూ. అప్కమింగ్ సెషన్లో మనం ఒక ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ చేస్తూ ఉన్నాం. సో లైక్ ఫైల్ మేనేజ్ సిస్టమ్ కానీ, సెక్యూరిటీ కానీ, ప్రాసెసింగ్ హ్యాండ్లింగ్ కానీ, నెట్వర్కింగ్ కానీ అన్నీ ఒక స్టెప్ బై స్టెప్ వీడియోస్ క్రియేట్ చేస్తాను. గైస్ అప్కమింగ్ సెషన్స్ ఇంకా ప్రాక్టికల్ సెషన్స్ కోసం నోటిఫికేషన్స్ కావాలంటే కింద గంట బెల్ అని నొక్కండి గైస్. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.